ఆశలు, అదే కోరికలు, అదే తలపులు బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. అలాంటి వారికి ఏమీ అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరు దీవించబడుతున్నారు, ఎవరు ఆశీర్వదింపబడుతున్నారు, ఎవరు నిలబడుతున్నారు? గ్రహించిన వాడు. మనుషుని మాట కాదు, దేవుని మాట. దేవుని మాట గ్రహిస్తే దేవుని మాట ఏ సేవకుల్లో ఉంది, ఏ విశ్వాసంలో ఉంది, ఏ క్రైస్తవులో ఉంది, ఎవరిలో ఉంది? నా బంధువులో ఉందా, రక్తంలో ఉందా, శరీరంలో ఉందా, మిత్రులో ఉందా, స్నేహితులో ఉందా, అదేవిధంగా తోటి వారి ఎదుటలో ఉందా? ఎవరి లోపల ఉంది? అది నీకు తెలియాలంటే నువ్వు వాక్యంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. అప్పుడు ఎవరిలో ఎంత శక్తి సామర్థ్యత ఉన్నదో అర్థం కాబోతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దాన్ని సరిచూడని వాడు, వాక్యాన్ని గమనించని వాడు ఎలాంటి దీవెన పొందడు. అందుకే మన శుక్రవారం మనం విన్నా, నా నిబంధన వాక్యములు విననులని వాడు శాపగ్రస్తుడు. ఏమైనాడట? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. శాపగ్రస్తుడు అయినాడు. వాక్యము వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? గ్రహించిన వాడు, ఆత్మానుసారంగా జీవించిన వాడు. ఉన్న బంధువులు అక్కడనే ఉన్నారు, స్నేహితులు అక్కడనే ఉన్నారు, ఊరి వారు అక్కడనే ఉన్నారు. గమనించి గ్రహించిన ఒక్కడు మాత్రమే బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు వస్తున్నారు? అందరా? చెప్పండి గట్టిగా, ఎవరు వస్తున్నారట? అందుకే ఇక్కడికి కొంతమంది వచ్చినాం, కానీ ఇప్పుడు ఎవరు ఎత్తబడతారు ఇక్కడ నుంచి? చెప్పండి గట్టి. అందుకే మనుషులను బట్టి నిర్ణయాలు తీసుకున్నాడు ఎన్నడూ పరలోకం కూడా గుర్తుపెట్టుకోండి. సింపుల్. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే నిర్ణయం వాక్యాన్ని బట్టి మారాలి, నిర్ణయం వాక్యాన్ని బట్టి తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను బట్టి మనుషుడు అనేవాడు మాయమైపోతాడు. ఉంటావా? నేను ఉంటానా? నువ్వు ఉంటావు? చెప్పండి. మాయమైపోయినట్టుగానే మనం బ్రతుకు ఎప్పుడు ఏ క్షణాన చుక్క రాలిపోయినట్టుగా, తెగిపోయినట్టుగా మనము రాలిపోక హల్లెలూయా, హల్లెలూయా. స్థిరంగా ఉండే దేవుని వాక్యం వైపు మనం చూడగలగాలి. ఎందుకు మారతలు? ఎందుకు మార్పు రావట్లేదు? ఎందుకు మార్పు రావట్లేదు అంటే దీంట్లో గ్రహింపు లేదు. ఏం లేదట? చెప్పండి గట్టిగా, గ్రహింపు లేదు. ఇన్న వాక్యము మనం ఇంటికేసినాక తిరిగెత్తున్నామా? మనకి ఛానల్ ఎక్కువ అయిపోయినాయి, ఫేస్బుక్లో ఎక్కువ అయిపోయినాయి, యూట్యూబ్లో ఎక్కువ ఉందేమో. ఇనుకుంటేనే చేరుతాం కానీ ఒక్కడన్నా లోపడుకోదు. ఏంటట? చెప్పండి గట్టిగా. బ్రతికి ఎంత మంచుకుంటుంది మరి. యూట్యూబ్లో వాక్యం ఉంది, టీవీలో వాక్యం ఉంది, అనేక ఛానల్లో వాక్యం వస్తుంది కదా, మరి నీ బ్రతికి ఎందుకు మారట్లేదు? నీకు వినడానికే సంబరం, ఇని సంతోషిస్తున్నావు. ఏంటంటే చెప్పండి గట్టిగా, ఇని సంతోషిస్తున్నావు. మార్పు లేదు, మార్పనసు లేదు, హృదయం మారట్లేదు. వావ్, సూపర్, ఎక్సలెంట్ అని బండి కొనుక్కున్నప్పుడు మార్కులు వేసినట్టుగా ఎత్తున్నావు అంటున్నావు, కానీ అనుభవించట్లేదు. ఎందుకంటే చెప్పండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉండాలి నీ లైఫ్. వావ్ అంటే వావ్ అన్నట్టు ఉండాలి నీ లైఫ్. వెరీ గుడ్ అంటే వెరీ గుడ్ అన్నట్టే ఉండాలి నీ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి బాగా. వెరీ గుడ్ అని ఎవరు అనగలుగుతారు? చెప్పాలి. గుడ్ అంటారు. ఎప్పుడు అంటారు? చెప్పాలి, చెప్పాలి. మంచి అనేది అది మంచిదని నీకు తెలిస్తే కదా గుడ్ అనేది. నీకు మంచి గుడ్ తెలియదు, బ్యాడ్ తెలియదు. గుడ్ తెలియదు ఎందుకని మంచి తెలియదు కదా. మంచిదేదో నువ్వు తెలుసుకో. మొట్టమొదటిగా నీకు మంచి తెలియకుండా వాడు మంచివాడు చెడు ఎట్లా అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి నేర్చుకుంటే, మంచిలో బ్రతికితే, ఆత్మ అనుభవిస్తే, ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మ ఉన్నదో లేదో అర్థమవుతుంది. వాక్యానుసారంగా ఇస్తే, వాక్యం నీలో ఉంటే, వాక్యము
అనే ముందు గుడ్లో జీవించిన వాడై ఉండాలి, మంచి క్రియలు తెలుసుకున్న వాడై ఉండాలి, మంచివాడై ఉండాలి. వానికి బాగా అర్థమవుతుంది. అలాంటి వాడిని మంచివాడు మంచివాడిని విడిచిపెట్టాడు. చెప్పండి, మంచివాడు మంచివాడిని వదులుకోడు, వాడు ఇంకా సానపడతాడు. ఏం చేస్తాడు? చెప్పండి గట్టిగా. ఇంకా ఏం చేస్తాడు? పనికి వచ్చే పాత్రని ఎవ్వడు పారేయడు. హల్లెలూయా, హల్లెలూయా. పనికి రాని దాన్ని పనికి వచ్చేటట్టు చేసింది, పని చేస్తానికి. చెప్పండి గట్టిగా. పనికి రాని దాన్ని పనికి వచ్చేటట్టు చేసింది ఎందుకు? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. పనికి రాని మనల్ని పనికి వచ్చే పాత్ర చేసిన తర్వాత పని ఎందుకు చేయట్లేదు మరి? చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రూపంలోని కంచు అయినా, రూపంలోని ఇత్తడి అయినా, రాగి అయినా, స్టీల్ అయినా, ఇనుమైనా, వెండైనా, బంగారమైనా ఒక రూపం చేసుకున్నది ఎందుకు? అనుభవించడానికి, వాడుకోవడానికి, వాడబడాలి. అది ఒక ప్లేట్గా తయారు చేసాం ఎందుకు? అది భోజనం చేయడానికి. అది చేసింది, అది చేసుకున్నది, దానికి రూపం లేదు. ఒక కడ్డీగా మిగిలిన దాన్ని ఇప్పుడు ఏం చేసి ఒక ప్లేట్గా మార్చుకున్నాం. మార్చినప్పుడు ఏం చేయాలి? వాడబడాలి. వాడబడకుండా మౌనంగా ఉంటే ఎడవాడే పడుతుంది బయట పక్కన. అంతే. తయారు చేసిన వాడు బాధపడతాడు. అయ్యో, ఇంత కష్టపడి తయారు చేస్తే, ఇంత కష్టపడి వీరి కోసం ప్రార్థిస్తే, ఇంత కష్టపడి వీరు ఎలాంటి స్థితిగతుల నుంచి ఏ స్థితికి వస్తే మరలా ఆ స్థితిని కోల్పోతున్నారే, మరలా ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నారే అని ఎవరికి బాధ అవుతుంది? చూసిన వాళ్ళందరికీ బాధ అవుతుందా? చేసిన వాడికి బాధ అవుతుంది. చెప్పాలి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. చేసిన వాడికి ఎంత బాధ అవుతుంది? నువ్వు నశించిపోతే ఇద్దరు అమితముగా బాధపడతారు. మూడోది సంఘం. హల్లెలూయా. ఆ ఇద్దరు నిన్ను స్తుతించిన వాడు దేవాతి దేవుడు, నిన్ను రూపంలోనికి నువ్వు ఉండాలని కోరుకొని నిత్యం నీకు ప్రార్థించి నీకు అవకాశం ఇచ్చిన దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇద్దరిని నువ్వు ఎప్పుడైతే కోల్పోతావో నీకు రూపం లేకుండా పోతుంది. ఏంటి? చెప్పండి గట్టిగా, నోరు వచ్చి. ఇద్దరిని కోల్పోతే రూపం లేకుండా పోతుంది. అందుకే నమ్మకముగా ఉండాలి. ఎలా ఉండాలట? చెప్పండి, నోరు వచ్చి గట్టిగా, చెప్పండి గట్టిగా. నమ్మకంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి. అందుకే వాక్యం చెబుతున్న ఆత్మ శరీరం రెండు వ్యతిరేకమే. చెప్పండి గట్టిగా. ఒకటంటే ఒకటి అమ్మను ఓర్తలేడు అంటే ఎందుకు ఓర్తాడు? చెప్పి యాస్టికి వచ్చిన ఏ తండ్రి అన్న ఓడతాను? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. క్రియలు మారాలి. ఏం మారాలి? చెప్పండి గట్టిగా. అందుకే ఆత్మ చేత శరీరాన్ని చంపివేయండి. శరీర క్రియలని, శరీర బంధకాలు వదిలించుకో. ఎంత స్వేచ్ఛ ఉంటుంది. బంధకాలు వదిలిపోతే ఎప్పుడు కట్టేస్తుంటే మంచిగా ఉంటుందా? విడిచిపెడితే మంచిగా ఉంటుంది. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నీకెట్లున్నది? లేదు, నీకు బంధకాలు ఉండడమే సంతోషం. బంధకాల్లో ఎంజాయ్ చేయడమే సంతోషం. ఆ బంధకాలు అంటే చూడండి, ఇటు ఎంత సంతోషం ఉంటుందండి. ఈ చేయికి ఓ తాడుంది, ఈ చేయికి ఓ తాడుంది, మెడకో తాడుంది, నడుకో తాడుంది, కాలుకో తాడుంది. ఇంతమంది ఉన్నారు అసలు. వీళ్ళందరూ వదిలే అవుతుంది. నేను కనిపిస్తున్నానా? నమ్మకం కనిపిస్తుందా? ఎంతమంది ఉన్నారు నాకు? ఈ చేతుకోడు, ఈ చేతుకోడు ఎంతమంది అయ్యారు? తలకోడు ఎంతమంది అయ్యారు? నడుకోడు ఎంతమంది అయ్యారు? కాళ్ళకి ఇద్దరు. చెప్పండి కదా, ఇంతమంది నా చుట్టూ ఇంతమంది వదులుకొని ఎట్లా పోవాలి? ఇప్పుడు నేను ఒక్కరిని బయటకు పోవాలని వీళ్ళందరినీ విడిచిపెట్టాలి. ఎంతమంది వినాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అట? చెప్పండి కదా. ఆరుగురిని వదిలిపెడితే యేసయ్య దగ్గర పోవాలంటే ఇప్పుడు వీళ్ళందరినీ వదిలేయాలి. ఏం చేయాలి? చెప్పండి కదా. ఇప్పుడు అప్పుడు నేను ఒంటరిని కాదా? ఒంటరిని కాదా? ఒంటరి దాన్ని కాదా నేను? హల్లెలూయా, హల్లెలూయా.
ఏంటంట చెప్పండి గట్టిగా. నాకు ఈ తాడు ఎంత నా చుట్టూ నన్ను చూసుకొని ఎంత మంచి అనిపిస్తుంది. అదే భలే ఉన్నారా ఏ చుట్టూ. హల్లెలూయా చుట్టూ. ఇప్పుడు నన్ను ఎవరు ఆపుతారు? ఈ ఆరుగురు ఆపుతారు. ఈ ఆరుగురు కోసం నేను ఆగాలి, నా కోసం వాళ్ళు ఆగాలి, వాళ్ళ కోసము బతకం దిక్కని అయిపోయింది. ఇక ఆయన దగ్గర ఎక్కడ? ఆయన దగ్గర ఎప్పుడు పోతా? బిజీ ఉన్నా ఈ ఆరుగురు మధ్యలో. ఈ ఆరుగురు ప్రపంచం మాకు. ఈ ఆరుగురు బంధకాలు పట్టమని ఉన్నా. హల్లెలూయా. ఈ ఆరుగురు బంధకాలు చూడండి. స్నేహమైన బంధకము, లోకమైన బంధకము, బాంధవ్య బంధకము, నటించే క్రైస్తవ బంధకము, ఊరి తెచ్చే బంధకము, ఎన్నో బంధకాలు. వీళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలట? చెప్పండి గట్టిగా తెలిసి చెప్పండి. చెప్పాలి రెండు రోజులు వచ్చి నేను ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి? నా కట్లు తెంపబడాలి. హల్లెలూయా. ప్రభు దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే నువ్వు బంధకాలలో మురిగిపోతున్నావు. నీకు వదిలించుకోవడం సాధ్యమైతే లేదు. అలవాటు పడ్డావు అక్కడ. ఏంటిది? ఆ స్థలంలో అలవాటు పడ్డావు. ఆ స్థలంలో జీవించడానికి, ఆ స్థలంలో బ్రతకడానికి, ఆ స్థలంలో వెళ్ళడానికి అలవాటు పడ్డావు. వారి మధ్యలో ఉండడానికి అలవాటు పడ్డావు. అలవాటు పడ్డది ఎట్లా వస్తుందండి? రాడు. అలవాటును చంపేసుకుంటే. నా తల్లి అంటే తనని బాగా ఇష్టం. ఒక అమ్మాయికి తల్లి అంటే తనంటే భర్తతో సంసారం చేయగలుగుతుందా? చెప్పండి గట్టిగా. చివరి కాలం మట్టుకు ఎవరి దగ్గర ఉండాలి? చెప్పాలి. చెప్పండి గట్టిగా. మరి శ్రేష్టమైన దాని కాదని తల్లిదండ్రులు అంటే ఉంటుందా? సంసారం తెగిపోతుందా? చెప్పండి గట్టిగా. నువ్వు అన్నది ఎందుకంటే ఒక ప్రయోజకురాలను చేసానికి. నువ్వు కన్నది ఎందుకంటే ఉన్నతంగా బ్రతకాలని, నీ దగ్గర ఉంచుకోవడానికి కాదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ సంబంధము కూడా మనం ఎప్పుడైతే మన ఆధిపత్యం కింద మనం ఉంటామో, సాతాను ఆధిపత్యం, మనుషుల ఆధిపత్యం కింద మనం పట్టబడతామో, క్రీస్తులో నిలబడలేము. క్రీస్తులో జీవించలేము. క్రీస్తులో బ్రతకలేము. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఏమని ప్రార్థన చేయాలి? నా బంధకాలన్నీ తెగిపోనుగాక. హల్లెలూయా. క్రీస్తు కొరకు వాడబడటానికి కట్టబడిన జ్ఞానికులను ఏం చేశారట? విప్పి తీసుకొని వచ్చారు. సేవకుడు ఏం చేస్తాడంటే విప్పుతాడు. ఏం చేస్తాడు? ఆ విప్పిన దాన్ని నువ్వు మాట్లాడినావు అనుకో, శాపగ్రస్తులు అవుతాడు. నీకు విడుదల కావడానికి ఒక్కొక్క ముడిస్తాడు ఆయన. బంధకాలు ఏం చేస్తాడు? వీళ్ళ ద్వారా ఈ ప్రమాదం ఉంది, ఇక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళ ద్వారా ప్రమాదం ఉంది, అక్కడికి వెళ్ళకూడదు. వారి మాటలు నివసించకూడదు, వీరి మాటలు వినకూడదు, ఇక్కడ బ్రతకకూడదు అని గుర్తించి కట్లు విప్పేవాడు సేవకుడు. సేవకుడిని యేసయ్య ఎవరు పంపించాడు? కట్లు విప్పడానికి తన యొక్క సేవకుడిని పంపించాడు. హల్లెలూయా. విప్పబడిన నీవు ప్రభు కొరకు పరిగెత్తుకొని రావాలి. ఏం చేయాలంట? చెప్పండి గట్టిగా. ఎంతమంది విప్పబడిన వారు ఇక్కడ? చెప్పండి గట్టిగా. ప్రభు పరిచర్యలో ప్రభుకు వాక్యానుసారంగా బ్రతికిన వారు మాత్రమే విప్పబడిన వారు. మన బంధకాలని తెగి పోనుగాక. హల్లెలూయా. బంధకం అంటే అర్థమైందా కాలేదా? ఏంటిది చెప్పాలి. మీరు చెప్తేనే ముందుకెళ్తా. ఏంటిది బంధకం? ఏంటిది? చుట్టూన్నవారు చెప్పండి. మందిరానికి చెప్పాలి. అడ్డుపడేవారు. చెప్పండి గట్టిగా. దేవుని పరిచర్యలో పార్టిసిపేట్ చేయాలి. కొబ్బరి తాడు అయితే ఎట్లా తెంపుకోనో తెలుసు, నులక తాడు అయితే ఎట్లా తెంపుకోనో తెలుసు, పగ్గం అయితే ఎట్లా తెంపుకోనో తెలుసు. అది తెలితే కదా తెలిసేది. అది నులక తాడా, కొబ్బరి తాడా, ఏ తాడికి ఎంత బలం ఉంటుందో తెలిస్తే కదా దాన్ని ఎలా విడిపించుకోగలము. అర్థమవుతుందా బాగా? హల్లెలూయా. మనం ఏం చేయాలి ఇప్పుడు? నులక తాడు ఎవరు? కొబ్బరి తాడు ఎవరు? పగ్గం ఎవరు? ఎన్ని రకాలు వచ్చినాయి? నులక తాడు ఒకటి,
కొబ్బరి తాడు 2, పగ్గము 3. ఎన్ని తాళ్ళు వచ్చినాయి? 3 తాళ్ళు. ఏ తాడికి ఎక్కువ బలం ఉంది? చెప్పండి గట్టిగా. ఉరి వరాలంటే కూడా పగ్గమే కావాలి. పగ్గం లాంటి మనుషుడు పక్కలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. పగ్గం అంటే ప్రభు యేసు క్రీస్తు ఉండాలి, మనుషుడు కాదు. ఏంటంట? ఆ పగ్గం యేసు క్రీస్తు అయితే రక్షిస్తాడు, ఆ పగ్గం మనుషుడైతే ఉరేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? పగ్గము యేసుక్రీస్తు అయితే నేను రక్షించడానికి ఆయన దారం వేశాడు, తాడు. హల్లెలూయా. అదే మనుషుడంటే, ఎందుకంటే తన స్వార్థం కోసం నువ్వు చావాలి. ఒకడు చస్తే ఒకడు బ్రతుకుతాడు. ఏంటిది? మనుషులు ఒకటి ఏంది చెప్పండి, అదే నువ్వు తెలిసి. ఒకడు చస్తే ఒకడు బ్రతుకు. కానీ క్రైస్తవంలో క్రీస్తు కొరకు ఒకడు ప్రాణం పెడితే 100 మంది లేస్తారు. చెప్పండి. హల్లెలూయా. 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 అందుకే ఆత్మ శరీరానికి 2 విలువలు. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆత్మ ప్రభుని స్తుతించమంటే ప్రభు వాక్యం వినండి. శరీరం ఏం చెప్తుంది? పొందుడు అని చెప్తుంది. ఏమని చెప్తుంది? చెప్పండి గట్టిగా. పొందుడు అని చెప్తుంది. ఆత్మ ప్రభుని స్తుతిస్తుంది. ప్రభుని గణపరచకుండా కళ్ళు కలిసి ప్రార్థన చేస్తే ఫోన్లోకే వారు ఉన్నారు, పాట పాడితే ఫోన్లోకే వారు ఉన్నారు, వాక్యం వినేటప్పుడు ఫోన్లోకే వారు ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తే ఏ సంబంధం నీది? ఏది నీ కేటగిరీ? ఏది నీ స్థాయి? ఏది? హల్లెలూయా. హల్లెలూయా. నీ బ్రతికి ఎక్కడ ఉన్నది? నువ్వే స్థితిలో ఉన్నావు? అర్థం చేసుకో. ఆత్మ ఎప్పుడు ఆత్మకు వ్యతిరేకంగా చేసే పనులన్నీ అపవాది పనులే. శరీరం ఏం చేస్తుంది? చెప్పండి గట్టి. ఆత్మకు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తుంది. అందుకే అది పసిగట్టాలని దేవుడు ఈ దినంలో మనకు నేర్పుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ అన్నిటిని వివేచిస్తాడు. ఏం చేస్తుందట? అన్నింటినీ వివేచిస్తుంది. కానీ ఆత్మ ఎవరి చేత వివేచించబడదట. అందుకే ఆత్మ పరులు వేరండి. ఆత్మ అసలు జీవించే విధానం వేరు. ఆత్మలో మోసం ఉండదు, దగ ఉండదు, దౌర్జన్యం ఉండదు. ఏముంటుంది? ప్రేమ. చెప్పండి. చూడండి, రండి గలతీ రాసిన పత్రికలో చూడండి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రం లోని వారు కాదు, శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, భేదములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లతో కూడిన డిస్కో డాన్సులు మొదలైనవి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా ఏ పార్టీ? ఇంట్లో ఒక్క లక్షణం నాకు లేదంటారు చేతులు. ఈ పార్టీలో నీవు ఆ పార్టీకి ఎట్లా వస్తావు నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అయినట్టు కాదు ఇది. హల్లెలూయా. హల్లెలూయా. వీడొచ్చి కొడతారు ఈ పార్టీలో ఆడచ్చు అంటాడు అన్నట్టు కాదు ఇది. ఈ పార్టీలు ఎలా ఉన్నాయి? ఇక్కడ అదే పార్టీ ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఈ పార్టీ ఇక్కడ భౌతికమైన పార్టీలో ఇల్లు అన్న దుంకచ్చు, అన్న నీ ఇష్టం వచ్చినంత బతికినంతగా ఎన్నైనా ఆటలు ఆడచ్చు. కానీ ఇక్కడ ఆడరాదు, ఆ ఆట లేదు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పార్టీలో ఉన్నది నీ బతుకు? అర్థమైందా? మళ్ళొక్కసారి రిపీట్ చేసుకుందామా? మళ్ళొక్కసారి రిపీట్ చేస్తే చెవులు బాగా పెట్టినా మళ్ళా 19 వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, తేడాలు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటలు పాటలు. ఇవే నీ జీవితంలో ఉన్నాక యేసయ్య ఎట్లా అంటారండి? హల్లెలూయా. ఏ పార్టీ నీది? నా పార్టీ నచ్చిన నా పార్టీ కాదు నీది.
అందుకే నన్ను ఇమిడించుకోలేకపోతున్నాను, నన్ను జీర్ణించుకోలేకపోతున్నాను. నా పాటినప్పుడు వాడు నన్ను ఇమిడించుకుంటాడు, నన్ను జీర్ణించుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నా ద్వారా మేలు జరుగుతుంది కాబట్టి. నా పార్టీ కానోడు ఎప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? పార్టీ కాదు ఏం చేస్తాడు? ఎప్పుడు ఎప్పుడు ఒకటి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటాడు. టీఆర్ఎస్ పార్టీ గురించి కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది, కాంగ్రెస్ గురించి టీఆర్ఎస్ ఏం మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది. వ్యతిరేకంగా మాట్లాడితే మంచిగా వేసారంటదా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అందుకే ఆత్మీయులు ఆత్మీయుల గురించి శరీరం ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ లక్షణాలు కలిగిన ఒక్కడు నన్ను ఇష్టపడాడు. సింపుల్. నీదో పెద్ద తలకే, నీదో పెద్ద జీవితం, నీకో ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నా కన్ను వేసుకున్నాడు నా పార్టీ ఏంటి? నా కన్ను వేసుకున్నాడు, ఆయనకి ప్రేమనే లేదు, సచ్చినోడు. ఎప్పుడు నేను దాని గురించి బోధుతున్నానా? అలా చెప్తున్నామా మేము? క్రీస్తు కొరకు కేసు పోలీస్ స్టేషన్ తప్ప నా లైఫ్లో ఇంతవరకు దేని గురించి నేను పోలేదు. హల్లెలూయా. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన, కేసు బుక్ అయింది, కేసులు అయినాయి. దేవుడి చిత్తం ద్వారా కోర్టు ఎక్కకుండా దేవుడు అక్కడనే నా కేసులన్నీ పోలీస్ స్టేషన్లో కొట్టుడు పోయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం నాకు అవసరం లేదు. నాకు ఓర్వలేను, నా బండిని కొడతాడు. నా బండికి అన్ని గీతలు పడ్డాయి, ఎందుకంటే నేను ఒక్కదానికి కూడా గీత పెట్టలే. ఓర్వని బండి ఆడికి గీకిండు. ఒకడు వచ్చి పేరు చెప్పని వచ్చి ఏం చేసిండే, కావాల్సుకొని చూస్తున్నా దూరంకి వెళ్ళి ఏం చేసాడు, బండికి వచ్చి దుబ్బుకొని డుమ్మును గుద్దిండు వెనుక. నాకని 20 సంవత్సరం పెద్ద, ఆయన 20 సంవత్సరం పెద్ద. ఒక సంఘం ఉంది, ఒక కత్తి ఉంది. అంటే నీట్గా ఉన్న ప్రతి దాని మీద ఒక మరకేయాలని చూస్తారు అన్నట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో ఒక స్పష్టత మనకు ఉండాలి. ప్రతి విషయంలో ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు అంటే వాడిలో మనలో ఉన్నది లేదు కాబట్టి. ఎడిదే హల్లెలూయా. నాకు క్లారిటీ ఉంది. నన్ను దేశించమని ఎందుకు దేశిస్తున్నాడు? ఫస్ట్ వాడిని దేశించమని కోపం రాదు నాకు. ఏమవుతుందంటే ఎందుకు దేశిస్తున్నాడు? ఫస్ట్ ప్రశ్న ఏమేసుకోవాలి? ఎందుకు? ఆ ఎందుకు అన్న దగ్గరనే నీకు సమాధానం దొరికిపోతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మనం ద్వేషిస్తున్నాడంటే మనలో ఉన్న లక్షణాలు లేవు అక్కడ, మనలో ఉన్న లక్షణాలు లేవు, మనలో జీన్సులు లేవు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి సంగమా, దేవుడు అపవిత్రత ఉన్నాడు, మన దగ్గర కూర్చోలేడు. అపవిత్రత కలిగిన వాడు పవిత్రుల దగ్గర కూర్చోలేడు. అసూయ కలిగిన వాడు అసూయ లేని వాడి దగ్గర కూర్చోలేడు. వ్యభిచారం చేయని వాడి దగ్గర కూర్చోలేడు. అల్లరితో కూడిన ఆటపాటలు కలిగిన వాడు అల్లరితో కూడిన ఆటపాటలు లేని వాడి దగ్గర కూర్చోలేడు. త్రాగుబోతు త్రాగలేని వాడి దగ్గర కూర్చోలేడు. తిట్టుబోతు తిట్టలేని వాళ్ళ దగ్గర కూర్చోలేడు. తిరుగుబోతు తిరగలేని వాళ్ళ దగ్గర కూర్చోలేడు. వ్యభిచారుడు వ్యభిచార వేషాలు కూర్చోని దగ్గర కూర్చోలేడు. పరిశుద్ధుల దగ్గర అపవిత్రులు కూర్చోలేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు వాక్యం ఎప్పుడు నేను పరిచినట్టున్న వాక్యము దగ్గర నువ్వు కూర్చోలేవు. ఎక్కడ కూర్చోవాలి? పరిశుద్ధిని దగ్గర పరిశుద్ధులు మాత్రమే కూర్చుంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా విషయాలు నన్ను ఇష్టపడతలేరు, ఎందుకు ఇష్టపడతలేడు వాళ్ళని చూస్తా. నన్ను ఎందుకు ఇష్టపడతలేడు అసలు ఇంటిది లోపం నా దగ్గర ఉందా, వాళ్ళ దగ్గర ఉందా? హల్లెలూయా. ఇద్దరు ఇట్లా నాది పక్కంది చూస్తే వాళ్ళ దగ్గర ఏముంది, నా దగ్గర ఏముంది, వాళ్ళ దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏం లేదు. అప్పుడు దొరికిపోతాడు. హల్లెలూయా. ఇలాంటి జ్ఞానము అందరికి వచ్చింది కాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా కింద కింద చదవండి. మొదటి వీటన్నిటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరు. అందుకే వీరు సంఘంలో చక్కగా ఉండరు వీళ్ళు. హల్లెలూయా. అర్థమైందా? దేవుని రాజ్యాన్ని ఎవరు కక్ష పెట్టుకున్న వాళ్ళు, మితములు, అసూయలు, ద్వేషములు అన్నీ ఇవన్నీ పెట్టుకున్నాడు. ఎక్కడికి పోతాడు? దేవుని రాజ్యాన్ని ఈ లక్షణాలు స్వతంత్రించుకోలేవు. ఈ లక్షణాలు నీలో ఉన్నప్పుడు ఈ బాగానే ఈ కండువాన్ని వేసుకునేప్పుడు కండు వేసుకుంటే నన్ను లోపలికి చేర్చుకుంటారా? కండు వేసుకోకపోతారా? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి, లేదా టీఆర్ఎస్కి వెళ్ళాలి, లేదా బీజేపీకి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎట్లా ఆహ్వానిస్తాను? నన్ను నేను వేసుకోవాలని అర్థం కుదరదు. ఏం చేయాలి? కండు వేసుకోవాలి, సభ్యత్వము తీసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు అనే కండువ నువ్వు వేసుకోవాలంటే ప్రేమ, పరిశుద్ధత, పవిత్రత. హల్లెలూయా. ఈ కండు వేసుకోకుండా నువ్వు రాలేవు బిడ్డ. సభ్యత్వం తీసుకోకుండా రాలేవు. పరిశుద్ధుల సంఘములో సభ్యత్వం తీసుకుందాము కాక. సంఘంలో సభ్యత్వం కూడా కట్టడానికి మనసు రాదు మనకి. ఎందుకు? సంఘంలో పరిశుద్ధులు అందరూ వేసుకుని సభ్యత్వం కట్టుకుంటున్నారు. ఎవరికి కట్టినా మనసు కట్టాలని చెప్పాలి.